హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో టూ రివ్యూ చూశారు కదండి. విష్ణుప్రియ పృథ్వీతో నమ్ముకున్న లవ్ కంటెంట్ కంటే, సో నిఖిల్ ఏదో చేస్తాడు అని ఆశ చూసిన నిఖిల్ కంటెంట్ కంటే, పవర్ పఫ్ గర్ల్స్ నుంచి వచ్చే కంటెంట్ని పుష్ చేద్దాం, జనాల మీద కుదులుదాం అన్న దాని కంటెంట్ కంటే, వీటన్నిటిని వదిలేసి చివరికి మణికంఠ కంటెంట్ని నమ్ముకున్నాడు బిగ్ బాస్. ఇట్స్ క్లియర్, ఇట్స్ ఎవిడెంట్, ఇట్స్ క్లియర్. ఏ ప్రోమో అయినా నిన్న మార్నింగ్ మస్తీ, ఈరోజు మార్నింగ్ మస్తీ. ఆయన జ్యోతిష్కని చెప్పేవాడిగా ప్రోమోలో లెటర్లు మామూలు రేంజ్ కాదు. నిన్న ఎమోషన్తో పండించాడు. ఎమోషన్తో పండించే లోపే ఆయన టాప్లో ఉండడంగానే ఆయనకి మైండ్ కొంచెం అరే బిగ్ బాస్ ఆలోచించుంటాడు. అరే ఇప్పుడు ఇతను టాప్లో ఉన్నాడని తెలిసింది, హౌస్ మేట్స్ ఇంకా ఎమోషన్తో కొట్టడానికి అవ్వదు, ఏదన్నా అన్నాగానే నువ్వు మంచిగానే ఓటింగ్ ఉంది కదరా అన్నట్టు బిగించేస్తారు. ఆ దాని నుంచి తప్పియాలంటే దారులన్నీ మూసుకొని పోతాయేమో మణికంఠ కన్నా సిచ్యువేషన్ నుంచి మణికంఠ బయటపెట్టడానికి ఒక కామెడీ యాంగిల్ ఇచ్చాడు. అత్తిరి సత్తే 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 అని అందరి గురించి జాతకం చెప్పటం, నువ్వు చీప్ కాదురా చీప్ అవుతావంటాం, అమ్మా నీకు వచ్చేవాడు చాలా టఫ్గా ఉంటాడని చెప్పటం ప్రేరణతో ఆ ప్రోమోలో చూపించాడు. ఓకే, సో ఎమోషన్ నుంచి కామెడీకి మళ్ళీ ఇచ్చాడు. కామెడీ నుంచి ఇప్పుడు లవర్ బాయ్ అండ్ లవర్ బాయ్ ఇప్పుడు ఏంటి, ఒక్కొక్కరిని లోపలికి పిలిచి మర్చిపోయి దీనికి ముందు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది నాకు. మణికంఠ విషయంలో రెండు ఈక్వేషన్లు ఉంటాయి ఇప్పుడు బిగ్ బాస్కి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఎపిసోడ్లో మనం అందరం ఏమనుకుంటున్నాం, మణికంఠ ఫస్ట్ సేవ్ అయితే వీళ్ళందరూ చిత్ర విచిత్రాలుగా ఫీల్ అవుతారని ఉంది కదా. సో పొర్రపాటున కానీ మణికంఠ నైనికాని లాస్ట్ పెట్టారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ నైనికాని లాస్ట్ పెడితే ఇంకా మణికంఠ విశ్వరూపం ఉంటుంది. నేను ఇందుకే అంటున్నాను, మీరేమో అర్థం చేసుకోరు. నిన్నటికి నేను హైలో ఉన్నానన్నారా, అదేదో ఎడ్జ్లో ఉండుంటాను, ఈ రోజుకి లో వచ్చేసాగా, ఈరోజు ఓటింగ్ నా పడిపోయిందిగా, విష్ణుప్రియ నాకంటే పైకి లేచిందిగా, మీరు నన్ను అర్థం చేసుకోరు, ఇందుకే నేను ఇలా ఉన్నాను, ఇందుకే బ్లాంక్ అయిపోతున్నాను అన్నట్టు ఉంటుంది. పోనీ ఇతనికి టాప్ ఓటింగ్లో ఉన్నాడని చెప్పినా కానీ మళ్ళీ సుఖం ఉండదు. నువ్వు టాప్లో ఉన్నావని ఫస్ట్ సేవ్ చేసినా నా మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏంటి ఇది నిజమా ఇది అబద్ధమా అని ఆ యాంగిల్తో కూడా కొడతాడు. సో ఇతనితో ఏదైనా కష్టం, ఏదైనా భరించటమే. కత్తికి రెండు పక్కల పొదినట్టు ఇతని ఆర్గ్యుమెంట్స్కి రెండు పక్కల పొదినే, భరించడం తప్పితే ఏం చేయలేం మహానుభావ. రైట్, ప్రోమోకి వద్దాం. ఒక్కొక్కరిని లోపలికి పిలిచి మీకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు చెప్పమంటే ఎస్మి ఏం చెప్పిద్ది, పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్తుంది. పక్కనున్న ప్రేరణ ఆ క్వశ్చన్ అడగంగానే అంటే లోపలికి పిలిచినప్పుడు బయట వాళ్ళకి చూపిస్తుంటాడు. అమ్మో నా పేరు చెప్తుందేమో, నా పేరు చెప్పు అన్నట్టు అంటుంది ప్రేరణ. చెప్పదు. ఇదే వీళ్ళిద్దరు పప్పెట్స్. అసలు ఏంటి మరి అంత దారుణంగా ఉండొచ్చా ఒకరి కింద అన్న ఏమా. ఇప్పుడు చూడండి, ప్రేరణతో మళ్ళీ జిగిరి ఫ్రెండ్ ఏమా. సరే అది పన్నీ గడిందో ఏమడిందో కానీ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అర్థమైపోయింది. అంటే సోనియా ఉన్నప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ నచ్చలా, సోనియా వెళ్ళిపోయాక మాత్రం మంచి ఫ్రెండ్స్ కానీ ట్రీట్ చేస్తుందేమో. అంటే మోర్ దాన్ వీళ్ళ మీద కోపం ఎందుకంటే వీళ్ళతో కంటే కూడా సోనియాతో ఎక్కువ ఉంటే మేము నచ్చని విషయం, అది క్రిస్టల్ క్లియర్. ఆ తర్వాత మన మణికంఠని పిలిస్తే నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మణికంఠ వచ్చి నబీల్ అంటాడు. వెంటనే నైనిక అంటే నెక్స్ట్ నామినేషన్ నీకే అంటుంది. ఈ వీక్ చీఫ్ కాబట్టి ఉండదేమో, అది మెగా చీఫ్ కదా, ఉండదేమో. మెగా చీఫ్ కాబట్టి ఇతను సేవ్ అవడంతో పాటు ఇతను సేవ్ చేసే పర్సన్ కూడా ఏమన్నా ఉంటాడేమో. అలా మొట్టమొదటిసారిగా మణికంఠ నామినేషన్ నుంచి తప్పించే ప్రయత్నం ఏమన్నా జరిగిద్దా? కంటిన్యూస్గా 5 వీక్స్ ఉన్నాడుగా, ఇక మరీ మొనాటిని కాకుండా. సో నబీల్ నీకు మెగా చీఫ్గా ఒక అవకాశం ఇస్తున్నాను అంటే ఆయన సేవ్ చేసే కంటెస్టెంట్లో మణికంఠ ఉంటాడా? ఉంటే అదొక చరిత్ర. హౌస్ మొత్తం నబీల్ కూడా ఎగనిస్ట్ అవుతారు మణికంఠతో పాటు. ఏమిరా బాలరాజు అన్నే తట్టుకోలేకపోతే వాడు అంతగా నచ్చాడా అన్నట్టు. ఓకే, చూద్దాం. ఇది ఇప్పుడే వచ్చిన థాట్ అనమాట. వీడియో చేస్తున్నప్పుడు చెప్పాలనిపించింది చెప్పారు. నబీల్ ఇష్టమన్నాడుగా నిన్నే నామినేట్ చేస్తాడు అన్నట్టు పని చేసుకుంటారు అక్కడ. మణికంఠకి ఎవరు ఇష్టమైతే వాళ్ళు నామినేట్ చేస్తుంటాడు కదా. ఈ వీక్ కుదరదులే, నెక్స్ట్ వీక్. ఆ తర్వాత పృథ్వీ ఏదో ఒక పేరు చెప్పినట్టున్నాడు. పేరు చెప్తే మరి ఇంకొకరు అంటే విష్ణుప్రియ అని అప్పుడు చెప్తాడు. సో పృథ్వీ ఫస్ట్ విష్ణుప్రియ పేరు చెప్పలేదు కాబట్టి కొంచెం ఏదో ఫన్నీగా తెలుసుగా ఇంకా వాళ్ళ కంటెంట్ బయటకు వచ్చి హగ్ చేసుకొని కర్రని తిప్పుతూ ఉంటారు. అబ్బాయి ఈ కంటెంట్లో ఏం ఆగటం అలా మణికంఠ రావాల్సిందే ఏ ప్రోమోలైనా. సో ఇది ఆగిపోయింది ఇంకా ఈ కంటెంట్. దీని తర్వాత కంటెంట్ ఏంటి, ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అని చెప్తాడు. ఎవరెవరికి, నెక్స్ట్ పృథ్వీ వచ్చినట్టు చూపిస్తాడు, యష్మి వచ్చినట్టు చూపిస్తాడు. యష్మి వచ్చినప్పుడు నిఖిల్ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది, మణికంఠ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది, మణికంఠ భార్య పంపింది అని చెప్తాడు.
ఏం తెలుసుగా యష్మి గురించి నేను నిన్నే చెప్పాను. సంచాలకుగా ఉన్నా ఏమున్నా ఆమె అసలు ఏం ఆలోచించదు. ఫ్రెండ్స్‌కి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చేసుకుంటది. అలా అని చెప్పి అనుకుంటే పొరపాటే మళ్ళీ ఈ ప్రోమోలో. ఈ ప్రోమోలో ఫైనల్‌గా నిఖిల్‌కి ఇచ్చిందా, మణికంఠకి ఇచ్చిందా అని చెప్పి ప్రోమో చూసి మనం మోసపోవాల్సిన అవసరం లేదు. ఏమైనా ట్విస్ట్ జరిగినా జరిగి ఉండొచ్చు. నోట్ దిస్ పాయింట్. ఓకేనా? సో ఎందుకంటే బిగ్ బాస్ ఒక మాట అంటున్నాడు. మణికంఠ గురించి అసలు ఆలోచించడం లేదా యష్మి అని. ఈ లోపే మణికంఠ ఏమన్నాడు? ఇంటి నుంచి నీకు ఫుడ్ వచ్చింది వాళ్ళ భార్య నుంచి అనగానే వెంటనే స్టార్ట్ ఇంకా కెమెరా యాక్షన్ వెళ్ళిపోయాడు ఇంకా యాక్షన్లోకి వెంటనే అనుకున్నాడు. ఓ మై గాడ్ ప్రియా ఆర్ యూ ఇన్ ఇండియా, ఆర్ యూ ఇన్ ఇండియా అంటున్నాడు. ఇండియా అంటున్నాడు. ఓరే స్వామి అనుకున్నా నేను. ఆర్ యూ ఇన్ ఇండియా అనగానే ఆ తర్వాత లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్ కొంచెం ఇంపార్టెంట్ అంటే యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్, యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్ అంటే అక్కడేమామ నేను నిఖిల్కి ఇద్దామనుకున్నాను అంటుంది. సో ఓవరాల్గా మనీకి మెసేజ్ చేరిందా లేదా అనేది మాత్రం డౌటే. ఎందుకంటే అక్కడ చూపించినంత మాత్రం లేదు. మన ఎందుకంటే ప్రోమోలోని ఇంకో యాంగిల్ చూస్తే సో ఇండియా వచ్చిందేమో, నేను ఆడుతున్న గేమ్ వల్ల ఏమన్నా ఇదైందేమో, ఎఫెక్ట్ ఏమన్నా అయిందేమో అంటాడు. బయటకు వచ్చాక ఐ లవ్ యూ ప్రియా అంటాడు. ఇది గదర షాటు. మారిపోయాడు, కంప్లీట్ లవర్ బాయ్గా మారిపోయాడు. మళ్ళీ ఎమోషన్ టు కామెడీ, కామెడీ టు లవర్ బాయ్. ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు స్వామి, దశావతారాలు మొత్తం వెలిగి తీసేటట్టున్నావు బిగ్ బాస్ నువ్వు మణికంఠలో అనగానే అక్కడ అందరూ చూస్తూ ఉంటారు, నిఖిల్ని హగ్ చేసుకుంటూ ఉంటారు, ఇది చూపిస్తాడు. సో ఓవరాల్గా అసలు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఒక పక్క మణికంఠ ఏమో మాకు పట్టం లేదు, మా ఫ్యామిలీతో ఉన్నాయి, నన్నే బొమ్మంది అంటున్నాయి. ఇక్కడ చూస్తేనేమో కర్రీ మంచి ఫుడ్ పంపారు. ఇప్పుడు ఇండియాలో ఉందా యూఎస్లో ఉందా ఒక డౌట్. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని విషయం వీళ్ళ విషయంలో. ఓకేనా? మొత్తానికి మాత్రం జనాలను మాత్రం మంత్రముగ్ధులను చేస్తున్నావు స్వామి. ఇదొక స్క్రిప్టెడా లేకపోతే నిజమా? ఆయనే సూపర్ అంటాడు, మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి అంటాడు, నన్ను ఒక మనిషిగా చూడకుండా జాబ్ లేకపోతే నేను సొసైటీలో బతకలేనట్టుగా చిత్రీకరించాడు. రేపు నా బిడ్డ దగ్గర కూడా ఇది అవుతాను కదా అంటాడు, అందుకే వచ్చానంటాడు. సో మళ్ళీ ఈ షోకి రాగానే ఇతని ఆట చూసి ప్రాబ్లం ఏమన్నా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చిందా, అసలు ఏంది కథ ఏంటి, ఈ కమామిషి ఏంటంటే మనకు తెలియదు. దీన్ని డీకోడ్ చేయాలంటే నా శక్తి సామర్థ్యాలు సరిపోవు. బీయింగ్ రివ్యూవర్గా నేను అట్టర్ ఫెయిల్. ఇతని ఆటని మాత్రం నేను జడ్జి చేయాలంటే నా వల్ల ఏ పని కాదయ్యా. మీకు ఏదైనా అయితే కామెంట్ చేయండి. సో జస్ట్ ఫర్ జోకింగ్ లేండి. ఓకే? సో అట్లా నడుస్తూ ఉంది మణికంఠ పర్వం. ఓవరాల్గా మణికంఠను ఫుల్ వాడాలని డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్. మీరు గమనిస్తే ఏ దాంట్లోనే అయినే అంటే మిగిలిన వాళ్ళ కంటెంట్ అసలు మురుగుని పడిపోతుంది. సో ఇప్పుడు కొన్నిట్లో ఫ్రెండ్షిప్ యాంగిల్ చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, అఖిల్, మోనాల్, సోహెల్ ఫ్రెండ్షిప్ యాంగిల్ చూపిస్తాడు. అటుపక్క అభిజిత్ వాళ్ళ గ్రూప్ యాంగిల్ చూపిస్తాడు. మధ్యలో ఫైట్స్ ఉంటాయి. ఇవేమి లేవు, ఇవన్నీ మురుగుని పడిపోతున్నాయి. ఏడిస్తే మణికంఠ ఏడవాలి, నవ్వితే మణికంఠ నవ్వాలి, నామినేషన్ ఆర్గ్యుమెంట్ చేస్తే మణికంఠ ఆర్గ్యుమెంట్ చేయాలి, కామెడీ కూడా మణికంఠే చేయాలి, లవ్ యాంగిల్ కూడా మణికంఠది అయిపోతుంది చివరికి. కమాన్ బిగ్ బాస్, నీకు చేతులు ఎత్తి దండం పెట్టని చెప్తే మేము ఏం చేయలేము. నువ్వు వేసేది మేము చూడటం చెప్తే ఏం చేయగలం చెప్పు. నిమిత్త మాత్రలు మనం ఏం బిగ్ బాస్ ఎలా చేస్తామని అనుకున్నా అని అనుకుంటే మన పెదవే కొరుక్కోవాల్సి వస్తుంది. ఏం లేదు, వాళ్ళు వేసింది మనం చూడటమే, దాంట్లో పాయింట్లు ఎత్తుక్కొని మాట్లాడుకోండి. అంతకు మించి ఏదన్నా ఆలోచిస్తే మన బుర్ర పాడే అవకాశం ఉంటుంది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఎస్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.